చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవం 29వ తేదీ సందర్భంగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షిరిడి సాయినాథుని మందిరం చైర్మన్ చెల్లా విజయ్ కుమార్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న ప్రత్తిపాటి పుల్లారావు మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలి అని ఆకాంక్షించారు. ఈ నెల 29వ తేదీన గార్డెన్స్ లో జరిగే ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలి అని కోరారు. నమో సాయినాథాయ నమః. సద్గురు సాయినాథాయ నమః. మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట ప్రస్తుత శాసనసభ్యులు మనందరికీ కూడా సుపరిచితులు, చిలకలూరిపేట అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం ఈ నెల 29వ తారీఖున జరుగుతుంది. ఆ సందర్భంగా ముందుగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి మా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు, మరియు వ్యక్తిగతంగా కూడా మాకు ఆప్తులు ప్రియ స్నేహితులైనటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉచిత నేత్ర శిబిరంలో అనేక కంటి శుక్లాలతో పాటుగా అనేక రకాలైనటువంటి రెటీనాకు సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తారు. బయట హాస్పిటల్స్లో 1,00,000 నుంచి 1,50,000 దాకా అయ్యేటువంటి ఖర్చు ఉన్నటువంటి ఈ రెటీనా డిటాచ్మెంట్లు కానీ రెటీనా డిఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వారి యొక్క చొరవతో ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో పేదవారికి అందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని కల్పిస్తున్నందుకు ఆ షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో, ఆ దేవదేవుడైనటువంటి కలిగి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యములు మరియు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఒక మంచి ఉన్నతమైన పదవిలో వారు ఉండాలని, ఉన్నతమైన పదవిలో ఉండే విధంగా ఆ దేవదేవుడు కరుణించి వారి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.